మత్తయి సువార్త 3వ అధ్యాయము 1 వచనము. ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి. మత్తయి సువార్త 3:2. పరలోక రాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదేయ అరణ్యములో ప్రకటించుచుండెను. మత్తయి సువార్త 3:3. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయుడని అరణ్యములో కేకవేయు నొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. మత్తయి సువార్త 3:4. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టు తోలుదట్టియు ధరించుకునువాడు, మిడతలును అడవి తేనెయు అతనికి ఆహారము. మత్తయి సువార్త 3:5. ఆ సమయమున యెరూషలేము వారును యూదేయ వారందరును యొర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి. మత్తయి సువార్త 3:6. తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. మత్తయి సువార్త 3:7. అతడు పరిసయ్యులలోనూ సద్దూకయులలోనూ అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకునుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమన. మత్తయి సువార్త 3:8. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనతలంచవద్దు. మత్తయి సువార్త 3:9. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మత్తయి సువార్త 3:11. మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. మత్తయి సువార్త 3:12. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పెను. మత్తయి సువార్త 3:13. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యొర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. మత్తయి సువార్త 3:14. అందుకు యోహాను, నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడనై యుండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెనుగాని. మత్తయి సువార్త 3:15. యేసు ఇప్పటికీ కానిమ్ము, నీతి యావత్తూ ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడాలాగు కానిచ్చెను. మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మత్తయి సువార్త 3:17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఆమేన్.